ప్రభునందు ప్రియులారా, నేటి ఆధునిక దినాలలో విశ్వాస జీవితంలో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతని ఇస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథము కూడా అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనములో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అని జ్ఞాపకం చేశారు. ఇది ప్రార్థనా సమయము అన్నారు. నిజంగా మన జీవితాలలో ప్రార్థనకు ఏ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం? చాలామందిని చూస్తే నిద్ర లేవగానే అలాగుననే తల వంచి ప్రార్థన చేస్తారు. అలాగనే రాత్రి వేళ విశ్రమించే సమయంలో ప్రార్థన చేస్తారు. కానీ బైబిల్ గ్రంథమును మనము పరిశీలన చేస్తే అబ్రహాము ఉదయకాలమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇస్సాకు మధ్యాహ్నపు వేళ ప్రార్థన చేయడం కొనసాగించాడు. రాత్రి వేళ యాకోబు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ 3 కలిపి భక్తుడైనటువంటి దానియేలు బబులోను దేశములో ఉండినప్పుడు ఆ 3 ప్రార్థనా సమయాలను అలాగుననే కొనసాగించి దేవుని సన్నిధి నుండి బహు అద్భుతములను చూడగలిగాడు. అందుకే ప్రియులారా, నేటి దినాలలో నీవు జవాబును పొందుకోవడానికి, దేవుని యొద్ద నుండి అద్భుతములను చూడడానికి ప్రార్థన సమయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే నీవు ప్రార్థనకు వెళ్ళినప్పుడు నీ తల అంటుకొని రహస్యమందున్నటువంటి నీ దేవునికి వినబడలాగున నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థనను విని నీకు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను అలాగున నడిపించునుగాక.